నమస్కారం. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన గుండె రోజుకు కొన్ని వేల సార్లు కొట్టుకుంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అదే మన జీవితాన్ని నడిపిస్తోంది. కానీ ఆ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో నెమ్మదిగా ఏర్పడే బ్లాకేజెస్ ఒక్కసారిగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, చాలాసార్లు ఎలాంటి లక్షణాలు మనకు కనిపించకుండానే లేకుండానే ఈ సమస్య సంవత్సరాల పాటు పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న ఛాతి నొప్పిని మనం గ్యాస్ ట్రబుల్ ఏమో అని నిర్లక్ష్యంగా తీసేస్తూ ఉంటాం. ఒక చిన్న అలసటను అస్సలు పట్టించుకోము. కానీ అవే సంకేతాలు ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చర్చించబోయే అంశం వచ్చేది గుండె బ్లాకేజ్, నిశ్శబ్ద ప్రమాదం. గుండె బ్లాకేజ్ అనేది అసలు ఎలా వస్తుంది, ఎవరికి ఎక్కువగా ప్రమాదం, ముందుగా దాన్ని ఎలా గుర్తించాలి, మందులతో సరిపోతుందా లేక స్టంట్ కానీ బైపాస్ వంటి చికిత్సలు అవసరం పడతాయి, అవసరం పడితే ఎప్పుడు అవసరం పడతాయి, ముఖ్యంగా మన జీవన శైలిలో మార్పులతో ఈ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటి ఆరోగ్య సందేహాలకు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనూజ్ కపడియా గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలా మందిలో గుండెలు బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. అవి ఎందుకంటారు, ఎటువంటి సందర్భంలో ఏర్పడుతుంది? అంటే మోస్ట్ కామన్లీ అండి, జనరలీ ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో మనం ఉన్న లైఫ్ స్టైల్స్కి, ఎక్సర్సైజ్ లేకపోవడము, అంత జంక్ ఫుడ్ తినడము, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోకపోవడము, బీపీ ఎక్కువ ఉండడము, ఈ అన్నిటి వల్ల కూడా బ్లాకేజెస్ పెరుగుతాయి. మనం ఉన్న లెవెల్ ఆఫ్ స్ట్రెస్, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు, మనము నేచర్కి అగెయిన్స్ట్కి వెళ్తున్నాము, ఆ వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ విషయాల్ని మనము రెగ్యులర్గా చెకప్స్ కూడా వెళ్తే మనకు ముందు తెలుస్తాయి. హార్ట్ అటాక్స్ వచ్చే ముందు మనకు తెలుస్తాయి. రైట్ సార్. గుండెలో బ్లాకేజ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది బ్లాకేజ్ అంటే? అంటే బేసికలీ గుండెలో 3 రక్తాలు ఉంటాయండి. ఓకే. ఆ 3 రక్తాల్లో మెయిన్ రక్తాలు ఉంటాయి, విచ్ మళ్ళీ దాన్ని బ్రాంచెస్ డెవలప్ అవుతాయి. ఆ బ్రాంచెస్ మొత్తాటితో హార్ట్ మసిల్ని బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల హార్ట్కి అవసరం ఉన్న ఆక్సిజన్ అందుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ వల్ల, కాల్షియం వల్ల ఆ రక్తాలు స్లోగా దానిలో డిపాజిట్ స్టార్ట్ అవుతుంది. మోర్ సో డయాబెటీస్ ఉన్నోళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నోళ్ళు. సో ఆ సర్క్యులేషన్లో స్లోగా స్టార్ట్ అయ్యేదానికి ప్లాక్స్ అంటాం. ఆ ప్లాక్ 10%, 20% లాగా ఉంటాయి. దాన్ని మనం చూసుకోలేదనుకోండి, గ్రాడ్యువల్గా 60-70% అవుతాయి. 60-70% అయిన తర్వాతే సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అంతవరకు మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో ఆ సిమ్టమ్స్ని మనము జాగ్రత్తగా చూసుకోవడము, ఆ సిమ్టమ్స్ వచ్చే ముందు మనము టెస్టులకి వెళ్ళడము, దాంతో మనకు ముందు తెలిస్తే దానికోసం అవసరం ఉన్న వైద్యం చేయడము అవుతే మనం హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయవచ్చు. ఓకే. ఈ గుండె బ్లాకేజ్కిను హార్ట్ అటాక్కి ఏంటి డిఫరెన్స్? గుండె బ్లాకేజ్ 10% ఉండొచ్చు, 90% ఉండొచ్చు, 100% ఉండొచ్చు. 100% అయిన తర్వాతే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంతవరకు సర్క్యులేషన్ నడుస్తూ ఉంటుంది. బట్ 70% అయిన తర్వాత జనరలీ సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. నడుస్తున్నారు, మెట్లు ఎక్కుతూ ఉంటే కొంచెం పట్టేసినట్టు ఉండడం కానీ, ఆయాసం రావడం కానీ ఇవి జరుగుతాయి. దాన్ని మనం గ్యాస్ అనుకుంటాం చాలాసార్లు, మీరు చెప్పినట్టు. అది మనము ఆ టైంలో మనం పోయి ఈసీజీ చేయడము, ఎకో చేయడము, ట్రెడ్మిల్ చేయించుకుంటే మనకి అది బ్లాకేజ్ బయటపడుతుంది. దాన్ని మనం తర్వాత వైద్యం చేసుకోవచ్చు. ఓకే. హార్ట్ అటాక్లో సడన్గా జరుగుతుందా? అంటే ఒక్క రక్తనాళం బ్లాక్ ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? హార్ట్ అటాక్ ఒక రక్తనాళం 100% బ్లాక్ అవుతే ఆటోమేటికలీ ఆ రక్తనాలు ఏ మసిల్కో సప్లై చేస్తుందో అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆ ఆక్సిజన్ తగ్గిపోయే కొద్దీ దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో బేసిక్లీ హార్ట్లో మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి ఎలక్ట్రికల్ సిస్టమ్, మన రిథమ్ ప్రాబ్లమ్స్ రావడము. ఒకటి మసిల్, హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి హార్ట్ ఫెయిలియర్ రావడం. మూడోది రక్తనాలు. ఆ రక్తనాల్లో బ్లాకేజెస్ వస్తే హార్ట్ అటాక్ అంటాం. ఓకే. ఓకే. ఈ రక్తనాళాలలో బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనేది మనకు లక్షణాలు తెలుస్తాయా? ఈ సిమ్టమ్స్ వల్ల మనకు మేబీ హార్ట్లో బ్లాకేజెస్ అవుతుందేమో అని ముందుగా తెలుస్తాయండి. 2 థింగ్స్ మనకు ముందే తెలుసుకోవాలనుకుంటే మనం రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. జనరలీ ఏంటంటే చాలాసార్లు మనము ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అందరు వెళ్తారు, పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి, మేము ఈసీజీ ఎకో చేయించుకున్నాము, ఈసీజీ ఎకో నార్మల్ ఉంది, అంత బాగానే ఉంది అనుకుంటాం. దాని 5 days తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. అది ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఈసీజీ ఎకో చేయించారు. ఆ ఈసీజీ ఎకో ఓన్లీ రెస్ట్లో ఉన్నప్పుడే అది. వెరాజ్ మనం స్ట్రెస్ టెస్ట్ చేయాలి.
స్ట్రెస్ టెస్ట్ టీఎంటీ కానీ డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది. ఓకే. అది చేస్తే మనకి యాక్చువల్లీ హార్ట్ స్ట్రెస్ చేసినప్పుడు సర్క్యులేషన్ సరిపోతుందా లేదా తెలుస్తుంది. బ్లాకేజెస్ 70% కన్నా ఎక్కువ ఉంటే ఆ ట్రెడ్మిల్లో ముందే బయటపడుతుంది మనకి. సో మనం ముందే దాన్ని వైద్యం చేసుకోవచ్చు. ట్రెడ్మిల్ కానీ డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువ కానీ ఈ రెండు చేయలేరు అనుకుంటే స్ట్రెస్ థాలియం అని ఉంటుంది, లేదంటే సిటీ యాంజియో అని ఉంటుంది. సిటీ స్కాన్తో కూడా మనము ఆ హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా లేవా, కాల్షియం డిపాజిట్ అయిందా లేదో తెలుస్తుంది. జనరల్గా ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు చాలా మంది ఇయర్లీ వన్స్, కనీసం 2 yearsకి వన్స్ అయినా కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకుంటూ ఉన్నారు. సో హెరిడిటరీ వల్ల కూడా చాలా మంది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని. మరి ఈ హార్ట్కి సంబంధించి ఏ టెస్ట్లు ఎవ్రీ టైం చేయించుకుంటే అది సరిపోతుందా, లేదు ఈ ఇయర్ మనం ఈసీజీ కానీ థ్రెడ్మిల్ కానీ చేయించాము, నెక్స్ట్ ఇయర్ ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెస్ట్ ఏదైనా చేయించాలా? రిస్క్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి, డయాబెటీస్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, స్మోక్ చేయము, ఆల్కహాల్ లేదు, మనం వీఆర్ నాట్ ఓవర్ వెయిట్, అలాంటప్పుడు ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేయించుకుంటా ఉంటే సరిపోతుంది. దాంతో మనం కొలెస్ట్రాల్, షుగర్స్ అవన్నీ చెక్ చేయాలి. బేసిక్ బ్లడ్ వర్క్ చేసుకుంటూ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ కూడా చేయాలి. ట్రెడ్మిల్లో తేడా వస్తే ఆర్ ఎకోలో తేడా వస్తే అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ టెస్ట్ కాస్ట్లీ ఉంటాయండి, అందరికీ అవన్నీ అవసరం లేదు, చాలా కాస్ట్ బర్డన్ అయిపోతుంది. బేసిక్ టెస్ట్ ఆర్ యాక్చువల్లీ చీప్, అవన్నీ మనం చేయించుకుంటే బేసిక్ అయితే మన హెల్త్ తెలిసిపోతుంది మనకి. ఓకే. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా సార్, ఒకసారి ఈసీజీ చేయించుకుంటారు, చాలా మందికి తెలియదు, తర్వాత 5 days తర్వాత హార్ట్ అటాక్ కానీ బ్లాకేజెస్ కానీ వచ్చే అవకాశం ఉంటుందని. సో ఎవ్రీ ఇయర్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు బీపీ ఉండొచ్చు కొంతమందికి, ఇంకేదైనా హెరిడిటరీ వల్ల ఒబెసిటీ ఉండొచ్చు, వాళ్ళు బేసిక్గా చేయించుకునే టెస్ట్లు ఏంటి? సో ఇప్పుడు సపోజ్ షుగర్ ఉందనుకోండి, 10 years షుగర్ ఉంది, ఓకే, మనము ఈ ఇయర్ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేయించుకున్నాము. బట్ దాంతోపాటు 10 years దాటిందంటే జనరలీ ఏదో కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం వాళ్ళలో ఇంకేమైనా అడిషనల్ మెడికేషన్ ఇవ్వాలా, సో దట్ ప్రివెంట్ చేయవచ్చా చూడడానికి సిటీ కాల్షియం స్కోర్ అని ఉంటుంది. దాంట్లో మనకి కాంట్రాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కాల్షియం డిపాజిషన్ ఉంది అనుకోండి అంటే దట్ మీన్స్ ఆల్రెడీ కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అయింది హార్ట్లో. సో అలాంటప్పుడు మనము కొలెస్ట్రాల్ మెడిసిన్స్ అవన్నీ స్టార్ట్ చేయాలి, సో దట్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. సిమ్టమ్స్ కొంచెం ఉంది, లేదంటే చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ వరకు హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు సిటీ యాంజియోగ్రామే చేసేస్తే బెటర్. సో దట్ ఏంటంటే దాంట్లో బ్లాకేజెస్ ఉన్నాయా లేదా కూడా తెలిసిపోతుంది. ఈవెన్ మినిమల్ బ్లాకేజెస్ ఉంటే కూడా 20%, 30% ఉన్నా మనం అట్లీస్ట్ మెడికేషన్ స్టార్ట్ చేసేయచ్చు. సో దట్ పీపుల్ విల్ ఆ ప్రోగ్రెషన్ తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు హెరిడిటరీ పరంగా చూసినప్పుడు యాంజియోగ్రామ్ చేయించాలి అని అంటున్నారు కదా, ఇప్పుడు సపోజ్ జనరల్లీ 40-45 years ఆ టైంలో చేయించాలి, నాట్ 20-25 లేదు. సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చిన్న ఏజ్ లో కూడా చాలా మందికి బ్లాకేజెస్ చూస్తూ ఉన్నాం అన్నారు, ఎందుకు? అంటే జనరలీ స్మోకింగ్ ఎక్కువైపోయింది, టూ మచ్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్, అంటే ఈ డెలివరీ దాంతో చాలా యాక్సెసిబుల్ అయిపోయి ఉంది. సో చాలా మంది అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఈ అన్నిట్లో పామ్ ఆయిల్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ సాల్ట్, ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది, ఓవర్ హీటెడ్ ఆయిల్ ఉంటుంది, చాలా రీయూజ్డ్ ఆయిల్ ఉంటుంది, అవన్నిటితో చాలా ఆక్సిడైజ్డ్ ఆయిల్ ఉంటుందండి. సో అది డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్, ఒబేసిటీ అవన్నీ పెరుగుతున్నాయి. స్వీట్స్ ఎక్కువ తినడము, నైట్లో చాలాసేపు లేట్ పడుకోవడము, హోల్ న్యాచురల్ సర్కేడియన్ రిథమ్ అంటాము. ఎర్లీ మార్నింగ్ అంటే నైట్లో జనరలీ పీపుల్ షుడ్ స్లీప్, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఆ సైకిల్ అంతా రివర్స్ అవుతా ఉంది. ఆటోమేటిక్లీ హార్మోన్స్ అన్ని చేంజ్ అవుతాయి. సో బాడీకి వెన్ యూ నీడ్ రెస్ట్ దెర్ ఇస్ నో రెస్ట్, ఆల్ దట్ విల్ ప్లే అగేన్స్ట్ యువర్ సిస్టమ్. ఓకే. సో జనరల్గా ఒక 40-45 తర్వాత అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అంటారు. సో బేసికలీ it's better to have dinner by 7-7:30. I'll start from the night. Sleep early, get up in the morning, exercise, get to work, come back early, eat on time and sleep. అది ఉంటే ఆ బేసిక్ 1 hour ఫర్ ఎక్సర్సైజ్ మనము ఉంచితే చాలా మటుకు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి. ఓకే సార్, ఆల్రెడీ ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళల్లో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కామన్ అని చెప్తూ ఉంటారు కదా, మెడికేషన్ వాడుతూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయండి, స్టిల్ ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 20 years ఇన్ ప్రాక్టీస్. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, మా ప్రాక్టీస్ చెప్తాను. కొంతమంది బ్లడ్ ప్రెషర్తో 20 years బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం చెప్పినవి అన్ని పాటించారు, కొంతమంది పాటించలేదు. ఇప్పుడు పాటించిన వాళ్ళు అవే 1-2 మెడిసిన్స్ మీద ఉన్నారు, బాగానే ఉంటున్నారు. పాటించిన వాళ్ళకి, పాటించకుండా ఉన్న వాళ్ళకి
స్టెంట్స్ అయినాయి, కొంతమందికి బైపాస్ అయింది, కొంతమంది బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది, కొంతమంది కంటిలో బ్లాకేజెస్ వచ్చినాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా మెడిసిన్స్ పెరిగిపోయినాయి. సో ఆ 20 yearsలో ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, సమ్ పీపుల్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్. డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్లో. అండ్ దానివల్ల చాలా మందికి మొత్తం ఫ్యామిలీ లైఫ్ అప్సెట్ అయిపోతుంది, ఫైనాన్షియలీ అప్సెట్ అయిపోతుంది. సింపుల్గా మనం బేసిక్ థింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే ఐ థింక్ లైఫ్ కెన్ బి డిఫరెంట్. అసలు ఏంటి సార్, ఏం చెప్తుంటారు జనరల్గా మీరు మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు? మీరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, పేషెంట్స్ ఎవరిని వాళ్ళు టేక్ కేర్ చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా ఉంటాయని. అసలు మీరు చెప్పే ఏంటి మీ సూచనలు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ మేడం, ఫస్ట్ ఇనఫ్ స్లీప్, సెకండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, థర్డ్ ప్రాపర్ డయట్. ఈ 3 things కరెక్ట్గా ఉన్నాయి. సంబడి మెడిసిన్స్ మీద ఉన్నారు, ఆ మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉండాలి, ఆయిల్ తక్కువ ఉండాలి, లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సాలడ్స్, ఫ్రూట్స్, అవన్నీ తీసుకుంటే మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉంటామో అంత మన హెల్త్ అంత బాగుంటుంది. సార్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో అండి. హలో, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. హలో, వింటున్నారండి? మీ డౌట్ చెప్పండి. హలో డాక్టర్ గారు వింటున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇటీవల సార్ వారం రోజుల క్రితం మా సోదరుడు సార్ ఓకే బంధువుల పెళ్లిలో అందరితో సంతోషంగా గడుపుతున్న సందర్భంలో అకస్మాత్తుగా మండపంలోనే కుప్పకూలిపోయింది సార్. ఓకే. వెంటనే సమీపంలో హాస్పిటల్కి తరలించగా డాక్టర్లు గుండెపోటుతో మరణించినట్టు చెప్పింది సార్. అందరితో సంతోషంగా ఉండు, 30 ఏళ్ల వయసు, అనుకోకుండా ఇలాంటి సంఘటన జరగడానికి కారణం ఏమిటి సార్? ఎలాంటి లక్షణాలు ఏం కనిపించలేదు. అంటే జనరలీ ఇది మేము ఈ మధ్య కామన్ గా వింటున్నాము. ఇష్యూ ఏంటంటే అండి, బేసికలీ ఒబేసిటీ ఉందా లేదా, ప్రీవియస్లీ మెడిసిన్స్ మీద ఉన్నారా లేదా, స్మోక్ చేస్తాడా లేదా, రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉందా లేదా, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా లేదా, అది మనకు తెలియాలి. అది తెలియకు అది దే ఆర్ మేజర్ రీజన్స్ యంగ్ పీపుల్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి. చాలామంది స్మోక్ చేస్తారు, చాలామంది బయటికి అన్నీ బాగానే అనిపిస్తాయండి, బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే చాలామందికి లోపల నుంచి ఈ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్గా బ్లాకేజెస్ డెవలప్ అయ్యి ఆ రియాక్షన్కి కూడా టైం దొరకకుండా అవుతారు వాళ్ళు. అండ్ జనరలీ యంగర్ ఏజ్ గ్రూప్లో పెళ్ళిళ్ళలో మనం ఎక్కువ ఫుడ్ తినమేమో, అసిడిటీ వస్తుంది, మనం ఆ సిమ్టమ్స్ని పట్టించుకోకుండా ఉంటాం. అది కొంచెం డిలే అయ్యే కొద్దీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, ఇప్పుడు కాలేజ్ చెప్పినట్టే చాలా చిన్న ఏజ్లోనే ఇట్లా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయే వాళ్ళని మనం చాలా మంది న్యూస్లో కూడా చూస్తుంటాం. అంటే వాళ్ళల్లో ఏం జరుగుతుంటాయి, ఇప్పుడు సపోజ్ మనకు హార్ట్లో సమ్ బ్లాకేజ్ ఉంది, మనకి ఏదో నొప్పి రావడము, లేకపోతే గిడ్డినెస్, లేకపోతే సడన్ గా ఇట్లా పడిపోయినట్టు, ఇట్లా ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి కదా. సడన్ గా కార్డియాక్ అరెస్ట్ ఎలా అవుతుంది? మెయిన్ వెసల్లో కొన్నిసార్లు ప్లాక్ రప్చర్ అంటాము. సడన్ గా ఒక చిన్న ప్లాక్ 5% ప్లాక్ రప్చర్ అయితే మొత్తం క్లాట్ అయిపోతుందండి. సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతుంది, ఆ రియాక్షన్ టైం కూడా ఉండదు మనకి, జస్ట్ హార్ట్ ఆగిపోతుంది అంతే. హార్ట్ ఆగిపోగానే ఆటోమేటిక్లీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి వాళ్ళు కూలిపడిపోతారు. అండ్ మోస్ట్ కామన్లీ మేము చూసిన దాంట్లో స్మోకర్స్లో ఉండేది. స్మోకింగ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఇది అవుతుంది. రెండోది, చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, దాంట్లో వీళ్ళు ఒబీస్ ఉన్నారో, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, స్మోక్ చేస్తారో, చాలా అబ్యూజ్డ్ బాడీ ఉన్నారో, వాళ్ళు ఎక్కువ అవుతుంది. ఓకే సార్, కొంతమందిలో మనకి ఆయాసం వస్తూ ఉంటుంది, మెట్లు ఎక్కినా కానీ చేసినా కానీ ఆయాసం వస్తూ ఉంటుంది కదా. అండ్ మీరు ఇంతకుముందు అన్నట్టు మనకు గ్యాస్ వచ్చినప్పుడు గ్యాస్ పెయిన్ అని అనుకుంటూ ఉంటాం. అసలు మనకు హార్ట్ పెయిన్ వస్తుందా, గ్యాస్ పెయిన్ వస్తుందా, ఈ ఆయాసం మామూలుగా వస్తుందా, లేకపోతే హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వల్ల వస్తుందా, డిఫరెన్స్ మనకు కనుక్కోవచ్చు అంటారా? మేడం, ఫస్ట్ థింగ్, గ్యాస్ ప్రాబ్లం వల్ల మనకు ఆయాసం రాకూడదు. అది ఎందుకు రాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ స్టమక్ థింగ్. మనకి ఆయాసం వస్తుందంటే ఈదర్ హార్ట్లో సర్క్యులేషన్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఆర్ హార్ట్ మసిల్ వీక్ ఉంది, ఆర్ సమ్ లంగ్లో ప్రాబ్లం ఉంది. ఆ మూడిటి వల్లనే మనకు ఆయాసం వస్తుంది, లేదంటే ఆయాసం రాకూడదు. గ్యాస్ వల్ల మనకు ఆయాసం రాదు. గ్యాస్ వల్ల మనకి చెస్ట్లో బర్నింగ్ రావచ్చు, విచ్ ఇస్ సేమ్ యాజ్ హార్ట్ ప్రాబ్లమ్స్. బట్ సపోజ్ సంబడి నిద్ర మధ్యలో లేసారు చెస్ట్ పెయిన్తో కానీ హార్ట్ బర్నింగ్తో, అది అసిడిటీ ఉండదు. అది జనరల్లీ మనం కార్డియాక్ ఇష్యూ రూల్ అవుట్ చేసుకోవాలి.
ఎప్పుడు రాని అసిడిటీ లాంటి అసిడిటీ వచ్చిందో అది మోస్ట్లీ కార్డియాక్ ఇష్యూ, అసిడిటీ కాదు. ఓకే. అండ్ మనకి హార్ట్ ప్రాబ్లం వల్ల మనకి లైఫ్కి రిస్క్ ఉండొచ్చు, కానీ గ్యాస్ వల్ల లైఫ్కి రిస్క్ అయితే ఉండదు. సో మనం ఒక పొయ్యి పక్కన ఎక్కడైనా ఈసీజీ తీయడంలో నష్టమేం లేదు. ఇట్ విల్ సేవ్ అ లైఫ్, అండ్ వన్స్ యూ సేవ్ అ లైఫ్ యూఆర్ సేవింగ్ వన్ ఫ్యామిలీ. సో వన్ ఈసీజీ కెన్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని చెప్తూ ఉంటారు కదా, అంటే ఏంటి? కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే, కొరోనరీస్ అంటే హార్ట్ ఆర్టరీస్ని కొరోనరీస్ అంటారు. ఓకే. కొరోనరీ ఆర్టరీ అంటారు దాన్ని. దాంట్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అయిందంటే దాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఓకే. అది సివియర్ ఉండొచ్చు. ఇఫ్ ఆల్ 3 ఆర్టరీస్ లో బ్లాకేజ్ ఉంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటాం. 3 ఆర్టరీస్ ఉంటాయి కాబట్టి. 2 ఆర్టరీస్ ఉంటే డబుల్ వెసల్ డిసీజ్ అంటాం. 1 ఆర్టరీ అంటే సింగిల్ వెసల్ డిసీజ్ అంటాం. ఓకే. బట్ ఒక్కసారి డిపాజిషన్ స్టార్ట్ అయిందంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం దాన్ని. ఓకే. సో ఈ 3 ఎట్ ఏ టైమ్ డిసీజ్ కి గురయ్యే అవకాశం ఉంటుందా? ఉంటాయండి చాలా మంది. వాళ్ళని మనము బైపాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. మల్టిపుల్ లెవెల్స్ లో బ్లాక్స్ ఉండి బ్రాంచెస్ లో బ్లాక్స్ ఉంటే జనరలీ బైపాస్ చేస్తాం. 1 or 2 ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉంటే జనరలీ స్టెంట్ చేస్తాం. ఈ ఒక్క బ్లాక్ ఏర్పడినప్పుడే మనకి సిమ్టమ్స్ సివియర్ గా తెలుస్తూ ఉంటాయి. హార్ట్ పెయిన్ రావడం కానీ, హార్ట్ అటాక్ రావడం. అంటే ఈవెన్ 1 ఆర్టరీలో మెయిన్ ఆర్టరీలో ఉన్నా మనకు సిమ్టమ్స్ సేమ్ తెలుస్తాయండి. అది రాను మల్టిపుల్ బ్లాక్స్ అయ్యే కొద్దీ ఈవెన్ కొంచెం నడిచినా 10 meters నడిచినా నొప్పి చేయడం స్టార్ట్ అవుతుంది, కుసవాల్సిన రావచ్చు. ఓకే. అట్లా. ఓకే సార్, మరి ఇనిషియల్ స్టేజ్ లో జస్ట్ బ్లాకేజెస్ అయింది కదా, దీన్ని మెడిసిన్ తో క్యూర్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. చేసుకోవచ్చా, అవుతుందంటారా? అంటే బ్లాకేజెస్ తగ్గవు, కానీ పెరగకుండా మనం మెడికేషన్ ఇవ్వచ్చు. ఒక్కసారి 70-75% బ్లాకేజెస్ పెరిగినాయి అనుకోండి, దాన్ని మనము మెడిసిన్స్ తగ్గించలేము. దానికి ఈధర్ మనము స్టెంట్ అన్న చేయాలి, లేదంటే బైపాస్ అన్న చేయాల్సి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, బ్రాంచెస్ లో ఉందా, బైఫర్కేషన్ దగ్గర ఉందా, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. అది రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి, దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి బ్లాకేజెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇర్రివర్సబుల్ అయితే కాదు, ఇంకా అంటే ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు చాలా మెడిసిన్స్ కూడా వచ్చాయి. 30-40-50% ఉన్నంత వరకు మనం అగ్రెసివ్ గా మెడికేషన్ ఇస్తే అట్లీస్ట్ ఒక 5-10% తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. లైఫ్ స్టైల్ తో కానీ, మెడికేషన్ తో కానీ కొంత తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. తగ్గకపోయినా పెరగకుండా మనము ప్రొలాంగ్ చేయొచ్చు దాన్ని. ఈ పేరెంట్స్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ స్టంట్ పడి ఇలా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు, పిల్లలకు కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో వాళ్ళకి ఇంకా కొంచెం ముందే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ సంబడి ఇన్ ద ఫ్యామిలీ 55-60లో వచ్చిందో, మనకు ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కి అది ఇంకా కొంచెం 5-6 years ఎర్లీయర్ గా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో వాళ్ళు కొంచెం 10 years ముందు నుంచే కొంచెం ముందు జాగ్రత్త ఉంటే బెటర్. ఓకే. ఇది గుండెకి సంబంధించి బ్లాకేజెస్ ని నిశ్శబ్ద ప్రమాదం అని చెప్తూ ఉంటారు, అంటే సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అంటే దీనికి ఇమీడియట్ గా రియాక్షన్ ఏమి ఉండదా? ఇప్పుడు బ్లాకేజెస్ స్టార్ట్ అవుతుంది నీకు, సో నువ్వు కేర్ గా ఉండాలి, తెలియదండి, అట్లా ఏం తెలియదు అంటారా? అది మనం చెకప్ చేసుకుంటూ ఉంటే తప్ప తెలియదు. ఓకే. అందుకే దాన్ని, ఎందుకంటే బయటికి అంతా బాగానే కనిపిస్తాయండి. ఇట్ ఇస్ నాట్ ఫీవర్ లాగా కాదు. ఫీవర్ బయటికి తెలుస్తుంది కాబట్టి మనకి దగ్గు తెలుస్తుంది. హార్ట్ లో బ్లాకేజెస్ లాస్ట్ మూమెంట్ వరకు చాలాసార్లు తెలియదు. అందుకే రెగ్యులర్ చెకప్స్, గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఫుడ్ కి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చా? అంటే రాకుండా మనం చెప్పలేము, కానీ డెఫినెట్ గా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హెల్దియర్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో అదే చెప్పినట్టు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సాలడ్స్, ఫ్రూట్స్, మన హోమ్ కుక్డ్ ఫుడ్, మన గ్రాండ్ పేరెంట్స్ ఏం తిన్నారో అది మనం తింటే జనరలీ మనం బాగానే ఉంటామండి. మన రెగ్యులర్ ఇండియన్ ఫుడ్ ఇప్పుడు చాలా రకరకాలుగా ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని చాలా ఫుడ్స్ అవన్నీ ఏదో చెప్తున్నారు. అది ఇట్స్ అ బిగ్ ఫుడ్ ఇండస్ట్రీ స్కామ్. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ మనకన్నా హెల్తీ ఒకటి ఉండే, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ తిండా, అప్పుడు స్విగ్గీస్ జొమాటోలు లేవు. సో ఆటోమేటిక్లీ మనము హెల్దియర్ ఫుడ్ ఇస్ సేఫర్ అండ్ హెల్దియర్ వెన్ యూఆర్ ఈటింగ్ ఎట్ హోమ్. అది హోమ్ ఫుడ్ తింటే ఐ థింక్ వీ విల్ బి హెల్దియర్. సార్, చాలా మందిలో ఒబేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయి ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. చాలా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము, వాళ్ళలో ఏం జరుగుతుంది? ఫిట్ ఫ్యాట్ సిండ్రోమ్ అంటారు దాన్ని. యాక్చువల్లీ దే లుక్ వెరీ ఫిట్, బట్ సెంట్రల్ ఒబేసిటీ ఉంటుందండి. సన్నగా ఉంటారు, చిన్న పొట్ట ఉంటుంది. దట్ ఈస్ ఆల్ విసరల్ ఫ్యాట్. ఆ విసరల్ ఫ్యాట్ లో యాక్చువల్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఫ్యాట్ ఉండి ఇక్కడ సన్నగా ఉన్నాం అనుకోండి, చాలా మందికి అట్లా కూడా ఉంటుంది.
దట్ ఈస్ ఓకే. బట్ ఇదంతా సన్నగుండి పొట్టకి ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ విసరల్ ఫ్యాట్ విచ్ ఇస్ యాక్చువల్లీ ద ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఆ పొట్టలో ఫ్యాట్తో ఎక్కువ అవుతుంది. సో సెంట్రల్ ఒబేసిటీ అంటారు దాన్ని. ఆ సెంట్రల్ ఒబేసిటీ ఉండకూడదు. ఓకే. సో దానికి మనం రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు పొట్టలో ఫ్యాట్ ఉండొద్దు, అది గుండెకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని దానికి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. కంప్లీట్గా కొవ్వును తీసేసే మిషన్స్ తోటి కూడా తీయించుకుంటూ ఉన్నారు. ఇది సేఫా? సేఫే, బట్ దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ మారకపోతే అది 2 months వాపస్ వచ్చేస్తుంది. అవును. సో మనము ఎక్సర్సైజ్ చేసి మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనం ప్రాపర్ మెడికేషన్ తీసుకొని ఉంటే ఆటోమేటికలీ ఆ ఫ్యాట్ ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇప్పుడు చాలా మెడిసిన్స్ కూడా వచ్చాయి, GLP-1 అని, GIP-1 అని, వెయిట్ లాస్ మెడిసిన్స్ కూడా వచ్చాయి. అవి చాలా బెనిఫిషియల్ ఉన్నాయి. కాకపోతే మనం లైఫ్ స్టైల్ మారలేదు అనుకోండి, ఇవన్నీ కూడా ఏం పనికిరావు. అదే ఈ హై బీపీ ఉన్న వాళ్ళల్లో ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం అనేది ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ మెడికేషన్లో ఉన్న వాళ్ళకు కూడా రక్తనాళాలు బ్లాకేజ్, డ్యామేజ్ ఇలా అవ్వడం జరుగుతుంది. సో బేసికలీ కంటిన్యూస్ ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ ఆర్టరీస్ ఆర్ ఈవెన్ అదర్వైజ్ ఓవరాల్ బాడీలో ఆర్టరీస్ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది, థిక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ థిక్ అయ్యే కొద్దీ దాని ఇలాస్టిసిటీ తగ్గిపోతుంది. ఆ ఇలాస్టిసిటీ తగ్గే కొద్దీ బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అవి. సో అందుకే బ్రెయిన్లో బ్లడ్ ప్రెషర్ లాంగ్ టర్మ్లో ఉన్నోళ్ళు, కంట్రోల్లో లేని వాళ్ళకి మ్యాక్సిమం డెత్స్ అయ్యేది హార్ట్ కన్నా ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల. కంటిలో బ్లీడ్ అవుతుంది, చాలా మందికి కన్ను చూపు పోతుంది. సో ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ వల్ల. జనరలీ కంట్రోల్లో ఉన్న తర్వాత అవ్వచ్చు స్టిల్, బట్ చాలా రేర్గా అవుతుంది. సార్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో అండి. హలో హలో సార్, డాక్టర్ గారు మీ మాట వింటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అని చెప్పండి. ఓకే, డౌట్ చెప్పండి. ఓకే, వయసు 60 సంవత్సరాలు, ఆయాసం బాగా వస్తుంది, మన హార్ట్ ప్రాబ్లం ఏమోనని డౌట్. ఉండొచ్చండి. ఒక్కసారి మీ లోకల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి బేసిక్ టెస్ట్ అన్ని చేయించుకోండి. ECG ఎకో ఒకసారి చేయించుకోండి. ఎకో అయిన తర్వాత డాక్టర్ చూసిన తర్వాత ఏమైనా ట్రెడ్మిల్ కానీ వేరే రకాల టెస్ట్లు ఏమైనా అవసరం ఉంటే చేస్తారు. లోకల్గా ఒకసారి చూపించుకోండి, అది చాలా ఇంపార్టెంట్. డిలే చేయొద్దు. ఆయాసం వస్తుంటే మాత్రం పోయి చూపించుకోండి. చాలా మందిలో డయాబెటీస్ కూడా చూస్తూ ఉన్నాం. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవసరం ఎందుకు ఉంటుంది? అంటే ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుందా? డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్స్ అండి. అంటే డయాబెటీస్ వల్ల అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని అంటారు, గ్లైకేటెడ్ ప్రోడక్ట్స్ అని అంటాం. అవి పోయి రక్తాల మీద డిపాజిట్ అవుతాయి. దానివల్ల హార్ట్ ఆర్టరీస్ కానీ, బ్రెయిన్కి వెళ్ళే ఆర్టరీస్ కానీ, మన కాలుకి వెళ్ళే ఆర్టరీస్ కానీ అవన్నీ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ థిక్ అయ్యే కొద్దీ నారో అయిపోతూ ఉంటాయి. అది నారో అయ్యే కొద్దీ ఆటోమేటిక్లీ సర్క్యులేషన్ తగ్గిపోయి సడన్గా బ్లాక్ అయ్యే కొద్దీ బ్లాకేజెస్ వస్తాయి. బ్రెయిన్కి వెళ్ళే బ్లాకేజెస్ వస్తే స్ట్రోక్ వస్తుంది, హార్ట్కి వెళ్ళే ఆర్టరీస్లో బ్లాకేజెస్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. కాల్లో వెళ్ళే ఆర్టరీస్కి వెళ్తే కాలు తీయడము కానీ, కాల్లో స్టెంట్ పెట్టడం కానీ అవన్నీ జరుగుతాయి. ఓకే, చాలా మంది స్మోకింగ్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళలో ఏం జరుగుతుంది అసలు? వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందండి. స్మోకింగ్లో ఆల్మోస్ట్ ఈచ్ సిగరెట్లో ఆల్మోస్ట్ 75 to 80 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. దానివల్ల బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చే కొద్దీ అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిషన్, ఆర్టరీ డ్యామేజ్ అవ్వడం, ఆర్టరీ ఇంటర్నల్ లైనింగ్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అది ఇన్ఫ్లమేషన్ వచ్చే కొద్దీ ఇంకా థిక్ అవ్వడము, నారో అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల అటాక్స్ వస్తాయి. సేమ్ ప్రాబ్లం, మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ అన్నీ ఎక్కువ అవుతాయి. ఓకే, సో ఒబేస్ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా హార్ట్ డిసీజెస్, హార్ట్లో బ్లాకేజెస్ అయ్యే అవకాశం ఉంటుందా? అవును, ఉంటుంది. ఒబేసిటీ అండ్ టొబాకో ఆర్ ద మోస్ట్ డేంజరస్ అండి. ఆ రెండిటి వల్ల అన్ని వేరే రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, ఒబేసిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది, స్మోకింగ్ వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఈ అన్నిటి వల్ల దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. ఒకటి నుంచి రెండోది వస్తుంది, రెండోది నుంచి ఒకటి వస్తుంది. సో ఇట్స్ లైక్ ఎ సైకిల్. అన్నీ ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోతాయి. ఓకే, ఇంటర్లింక్ ఉంటాయి. సో హార్ట్కి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం? అంటే మోస్ట్ కామన్ హార్ట్ అటాక్స్. రెండో మోస్ట్ కామన్ ప్రాబ్లం హార్ట్ ఫెయిలియర్ అండి. హార్ట్ మసిల్ వీక్ అవ్వడం చూస్తాము.
అటాక్ వల్ల కూడా ఉండొచ్చు, వేరే వేరే రీజన్స్ ఉంటాయి. సార్కాయిడోసిస్ అని అంటాము, ట్యూబర్క్లోసిస్ వల్ల హార్ట్ మసిల్ వీక్నెస్ చూస్తాము, పోస్ట్ ప్రెగ్నెన్సీ హార్ట్ మసిల్ వీక్నెస్ చూస్తాము. ఈ అన్నిటి వల్ల కూడా హార్ట్ మసిల్ వీక్ అయ్యే కొద్దీ హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి లంగ్స్లో నీళ్ళు రావడము, కాలు వాపులు రావడము, పొట్ట ఉబ్బిపోవడం ఇవన్నీ చూస్తాము. దాన్ని హార్ట్ ఫెయిలియర్ అంటాం. సో ఈ మోస్ట్ 2 కామన్ రీజన్స్. మూడోదేమో రిథమ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తే కూడా రిథమ్ ఇర్రెగ్యులర్గా రావడం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. లేదంటే చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం ఉంటుంది, ఆర్ చాలా స్లో అయిపోయి కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటాము. దానిలో పేస్ మేకర్ పెట్టాల్సిన రావచ్చు. ఇవన్నీ దే ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ వి సీ. ఓకే. సో బీపీ ఉన్న వాళ్ళల్లో 1-2 days మెడిసిన్ వాడకపోయినా కానీ ఇమీడియట్గా రియాక్షన్ చూపిస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు, లేదంటే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో వాళ్ళ ఏం జరుగుతుంది అంటే అప్పటి వరకు నిన్నటి వరకు మెడిసిన్ వేసుకున్నా కూడా ఈ రోజు సపోజ్ ఏదైనా పని వల్ల మర్చిపోయారు, రియాక్షనరీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఇప్పుడు స్ప్రింగ్ ఉంటుంది కదా, స్ప్రింగ్ ని మనం ప్రెస్ చేసి పెడతాం, వదిలేస్తే ఏమవుతుంది, సడన్ గా పెరుగుతుంది. సేమ్ థింగ్ మనం బ్లడ్ ప్రెషర్ ని సప్రెస్ చేసి పెట్టుంటాం, అది మనము సడన్లీ దాని మీద నుంచి చేయి తీసేసినట్టు మనం బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ వాడకపోతే అది హైయర్ లెవెల్లో పోయి రీసెట్ అవుతుంది. ఆ హైయర్ లెవెల్కి మన బాడీ యూస్ టు ఉండదు, మన హార్ట్ ఆ ప్రెషర్ని టాలరేట్ చేయడానికి యూస్ టు ఉండదు. అప్పుడు హార్ట్లో కంజెషన్, లంగ్లో కంజెషన్ రావడం, ఆయాసం రావడము, బ్రెయిన్లో సడన్గా బ్లీడింగ్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో అందుకే మెడిసిన్ ఆపకూడదు, ఆపకూడదు, మనం సాల్ట్ తగ్గించాలి. ఈ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఓకే. ఒక 10 years క్రితంకిను ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది కదా. సో ఈ హార్ట్కి సంబంధించి ఎంత కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త మెడిసిన్స్ ఏమేమి వచ్చాయి, అవి ఎంత యూస్ఫుల్గా ఉన్నాయి? అంటే ఆనెస్ట్లీ ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కార్డియాలజీ అండి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ 15 years బ్యాక్ మేము ఊహించని కూడా ఇచ్చలేదు. ఇప్పుడు స్టెంట్ స్టార్టెడ్ 1983లో స్టెంట్ స్టార్ట్ అయినాయి. 50 yearsలో కంప్లీట్ మారిపోయి ఉంది. ద కైండ్ ఆఫ్ స్టెంట్స్ ఇప్పుడు చాలా సన్న స్టెంట్స్ వచ్చాయి, లాంగ్ టర్మ్లో చాలా పేటెంట్గా ఉండే స్టెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ పెట్టడం కూడా చాలా ఈజీ అయిపోయింది. సిమిలర్లీ ఇదివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళం, ఇప్పుడు జస్ట్ చిన్న 1.5 inch కట్, బోన్ కూడా కట్ చేయము, జస్ట్ 1.5 inch కట్తో లాప్రోస్కోపికలీ బైపాస్ సర్జరీ చేసేస్తున్నాం. 3 daysలో పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఓపెన్ చేసేసి హార్ట్ని ఆపి వాల్వ్ రీప్లేస్ చేసేవాళ్ళం, ఇప్పుడు చిన్న సూదితో చేసేస్తున్నాం. సెకండ్ డే ఇంటికి వెళ్ళిపోతున్నారు జనాలు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ బేసికలీ అది చేసేది నాట్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ పీపుల్ వేర్ రిస్క్ ఆఫ్ సర్జరీ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు చిన్న సూదితో చేసేస్తున్నాం. 80-85 years కూడా చేస్తున్నాం. 2 daysలో ఇంటికి వెళ్ళిపోతున్నారు అండ్ దే ఆర్ లివింగ్ గుడ్ క్వాలిటీ లైఫ్. సో టెక్నాలజీ వైజ్ వీఆర్ ఇన్ అన్ అమేజింగ్ ఫేజ్ రైట్ నౌ. మెడికేషన్ వైజ్ చెప్తారా, ఇప్పుడు మెడిసిన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ మెడిసిన్స్ వచ్చాయి విత్ లెసర్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. ఇప్పుడు చాలా ఉన్నాయి, GLP-1 ఉన్నాయి, GIP-1 అని మెడిసిన్స్, ఇంజెక్టబుల్స్ వచ్చాయి విచ్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ వెయిట్. చాలా మంది డయాబెటీస్ క్యూర్ అయిపోతుంది. ఆ వెయిట్ లాస్ వల్ల చాలా మందికి స్లీప్ యాప్నియా అని అంటాం, అది క్యూర్ అయిపోతుంది. SGLT ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, దాంతో హార్ట్ ఫెయిలియర్కి ట్రీట్మెంట్స్ బెటర్ అయినాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతా ఉంది. సో మెడిసిన్స్ చాలా వచ్చాయి, కాకపోతే దాంతో మన దగ్గర వ్యసనాలు కూడా పెరిగాయి కాబట్టే మెడిసిన్స్ వస్తూ ఉన్నాయి. సో దట్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేంజ్ అవ్వాలి. ఓకే. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఏ పేషెంట్కి చేస్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న ఇంజెక్షన్తో కూడా మనం సర్జరీ అయిపోతుంది అని చెప్పేసి, అది ఎవరికి చేస్తారు? ఓపెన్ హార్ట్ సర్జరీ కామన్ మ్యాన్స్ వర్డ్ అండి. ఇప్పుడు మనం అన్ని బైపాస్ సర్జరీని ఓపెన్ హార్ట్ చెప్తాం, యాక్చువల్లీ హార్ట్ని టచ్ చేయం అక్కడ. రక్తాలు హార్ట్ పైన ఉంటాయి, సో అసలు హార్ట్ని ఓపెన్ చేయం. దానికి బైపాస్ సర్జరీకి హార్ట్ని ఓపెన్ చేయము, ఓన్లీ ఒక 2 millimeters ఫ్రీజ్ చేసి, ఆక్టోపస్ అను ఎక్విప్మెంట్తో ఓన్లీ 2 millimeters ఫ్రీజ్ చేసి, హార్ట్ బీటింగే ఉంటుంది, ఓన్లీ ఆ 2 millimeters ని ఫ్రీజ్ చేస్తే అక్కడ సూచర్ చేస్తారు అనమాట. అది ఇదివరకు మొత్తం మిడ్లో వచ్చేసి కట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఇట్లా చేస్తున్నాము. అది అందరిలో చేయలేము. హార్ట్ పంపింగ్ బాగుంది, డిస్టల్గా రక్తాలు బాగున్నాయి, వాళ్ళల్లో చేయగలుగుతాం. చాలా ఒబీస్గా లేరు, వాళ్ళల్లో చేయగలుగుతాం. చాలా ఒబీస్ ఉంటే ఆ ఎక్విప్మెంట్ జనరలీ అంత డెప్త్లో రీచ్ అవ్వవు. సో అలాంటి వాళ్ళకి చెస్ట్ ఓపెన్ చేసి చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా హార్ట్ ఓపెన్ చేయరు, ఓన్లీ చెస్ట్ కట్ చేస్తాం కాబట్టి అది
కామన్ మ్యాన్స్ టర్మ్ లో ఓపెన్ హార్ట్ అంటారు, ఓకే బట్ హార్ట్ ఓపెన్ చేయరు. హార్ట్ ఓపెన్ చేసేది వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తే అప్పుడు హార్ట్ ఓపెన్ చేస్తారు, బట్ అదర్వైజ్ దే డోంట్. ఓకే. ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? అంటే కంప్లీట్ గా వాల్వ్ బ్లాకేజ్ సో అయిపోతుందా? యంగర్ పీపుల్లో హార్ట్ రీప్లేస్మెంట్, వాల్వ్ రీప్లేస్మెంట్ మన దగ్గర ఇండియాలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఉండేది. ఇప్పుడు ఇన్సిడెన్స్ చాలా తగ్గింది. కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హార్ట్లో చిన్నప్పుడు వచ్చేది. బై ద ఏజ్ ఆఫ్ 25-30 అది ముదిరిపోయి వాళ్ళలో వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది. ఎల్డర్లీ పీపుల్లో ఏంటంటే డీజనరేటెడ్ వాల్వ్స్ ఉంటాం. ఆ వాల్వ్ పనిచేసి కాల్షియం దాని మీద డిపాజిట్ అయ్యి అది ఇదర్ లీకేజ్ పెరిగిపోవడం కానీ నారో అయిపోవడం కానీ, సో వాళ్ళల్లో చేయాల్సి ఉంటుంది. రైట్. మీరు ఇంతకుముందు రెగ్యులర్ టెస్ట్లలో భాగంగా ఈసీజీ చేయించుకుంటే అసలు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో కంప్లీట్ గా దానికి టీఎంటీ అలాంటివి చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. టీఎంటీ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ అది చేయించుకున్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి? సో టీఎంటీ బేసికలీ ఏంటంటే మనం మామూలుగా జిమ్లో కూడా ట్రెడ్మిల్ మీద నడుస్తాం కదా, సేమ్ థింగే, బట్ దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. స్పీడ్ కంట్రోల్ చేస్తాం, ఇంక్లినేషన్ కంట్రోల్ చేస్తాం, అండ్ సైమల్టేనియస్గా దాని మీద వాక్ చేసేటప్పుడు ఈసీజీస్ రికార్డ్ చేస్తాం. బేస్ లైన్లో రికార్డ్ చేస్తాము, మీరు పడుకున్నప్పుడు రికార్డ్ చేస్తాం, లేచిన తర్వాత రికార్డ్ చేస్తాము, అయిన తర్వాత నడుస్తున్నప్పుడు స్లోగా స్పీడ్ పెంచుకుంటూ పోతాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని అంటాము. పీక్ ఎక్సర్సైజ్ హార్ట్ రేట్ రీచ్ అయ్యే వరకు చేస్తాం. పీక్ ఎక్సర్సైజ్ హార్ట్ రేట్ అంటే 220 మైనస్ ఏజ్, దట్ ఈస్ యువర్ పీక్ హార్ట్ రేట్. దాన్ని 85% రీచ్ అయ్యే వరకు జనరలీ టెస్ట్ చేస్తాం అనమాట. అది రీచ్ అయిందాం అనుకోండి అండ్ యువర్ ఈసీజీ ఈజ్ నార్మల్, అంటే బేసికలీ మీ బ్లడ్ సర్క్యులేషన్ అంత పీక్ స్ట్రెస్ లో కూడా బాగుంది. దాని అర్థం మనకి మేజర్లీ బ్లాకేజెస్ లేనట్టు. స్టిల్ సమ్ పీపుల్ కి బయట పడతాయి కొన్నిసార్లు, ఎందుకంటే నథింగ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. సమ్ 85-90% వరకు సెన్సిటివ్ ఉంటుంది, 10% లో స్టిల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అది మనం డిసైడ్ చేయాలి, క్లినికల్లీ డిసైడ్ చేయాలి, డాక్టర్ హ్యాస్ టు డిసైడ్. బట్ అదర్వైజ్ 90% ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఓకే. ఓకే. సో జనరల్గా ఒకసారి మెడికేషన్ వాడుతూ ఉన్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అవి చేస్తున్నా కూడా బ్లాకేజెస్ అయ్యే అవకాశం ఉంటుందా? హార్ట్ పెయిన్ కానీ ఇలాంటి నెగ్లెక్ట్ చేసేస్తారు. డాక్టర్ చెప్పింది నేను చేస్తున్నా, మెడిసిన్ రెగ్యులర్గా వేసుకుంటున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, నాకు ఏ ప్రాబ్లం రాదు అని అనుకుంటారు. కానీ కొంతమందిలో చూస్తాం మనం, ఎందుకంటే మంచి ఎక్సర్సైజ్ చేసే బాడీస్లలో కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన వాళ్ళని చూసాం కదా. సో ఏం జరుగుతుంది వాళ్ళల్లో? సో వాళ్ళు ఇంకా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? కామన్లీ అది అన్ని జాగ్రత్తలు తీసుకొని స్మోక్ చేయకుండా, షుగర్స్ మెయింటైన్ చేసుకుంటూ, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ, హోమ్ ఫుడ్ ఎక్కువ తిని, రెగ్యులర్ వెజిటేరియన్ ఫుడ్ తిని ఉన్నోళ్ళు స్టిల్ వచ్చిందంటే జనరలీ వాళ్ళు హెరిడిటరీ కాంపొనెంట్ ఎక్కువ ఉంటుంది. ఈదర్ మేబీ దే ఆర్ ద ఫస్ట్ మ్యూటెంట్స్. సో నౌ పీపుల్ హూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, మేము జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తున్నాం. ఆ జెనెటిక్ టెస్టింగ్లో మనకి ఆ స్పెసిఫిక్ జీన్ వేర్ మనం ప్రోన్ ఉన్నామా ఫర్ హార్ట్ అటాక్ తెలిసిపోతుంది. సో దాంతో అలా ఉందనుకోండి, ముందే మనం మెడికేషన్ స్టార్ట్ చేసేస్తాం, ముందే కొన్ని జాగ్రత్తలు చెప్పేస్తాము, మోర్ ఇంటెన్స్గా టెస్టులు చేస్తాము, అలాంటివి చేస్తూ ఉన్నాం అనమాట. యా సార్. ఇప్పుడు టీఎంటీ ద్వారా కానీ మీరు ముందే ఏదైతే అడ్వాన్స్ టెస్టులు చేసుకున్నప్పుడు వీళ్ళకి హార్ట్లో బ్లాకేజెస్ ఏర్పడుతున్నాయి, స్టేజెస్, దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయా? ఇప్పుడు ఈ మైల్డ్, సివియర్, మోడరేట్ అని. సో బేసికలీ ఇప్పుడు ట్రెడ్మిల్లో కొంచెం పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఈదర్ రెగ్యులర్ యాంజియోగ్రామ్ కానీ ఒక సిటీ యాంజియోగ్రామ్ చేస్తాము. దాంట్లో సపోజ్ 10-20% బ్లాకేజెస్ ఉన్నాయి ఇక్కడక్కడ, వాళ్ళని మైల్డ్ అంటాం. జనరలీ 40-50% అలా వచ్చిందంటే దాన్ని మోడరేట్ అంటాము. ఒక్కసారి 70% దాటిందంటే దెన్ స్టెంట్ కానీ మనం ఏం చేయాలో రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలా మెడిసిన్ వేస్తే సరిపోతుందా? మెడిసిన్ జనరలీ స్టాటిన్స్ స్టార్ట్ చేయాలి. స్టాటిన్స్ అనే డ్రగ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేయాలి మనం. అది స్టార్ట్ చేసి కొన్ని బ్లడ్, కొంతమందికి దాంతోపాటు బీపీ, షుగర్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి బ్లడ్ థిన్నర్ కూడా స్టార్ట్ చేస్తాం. మినిమం డోస్ లో స్టార్ట్ చేస్తాము యాజ్ అ ప్రివెంటివ్, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మానిటర్ చేస్తుంటా ఉంటాం. ఇలా మెడికేషన్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మరి బ్లాకేజెస్ అవ్వవా? అవ్వచ్చు, బట్ అది ప్రోగ్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు మనము ఏం చేయకుండా ఉంటే ఆ 3 years లో వచ్చేది అట్లీస్ట్ 7-8 years తర్వాత వస్తుంది, ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఒకసారి మరి స్టంట్ వేసేసారు బ్లాకేజెస్ వల్ల, కొంతమందికి ఒక స్టంట్ పడుతుంది, కొంతమందికి 2 stunts పడుతూ ఉంటాయి కదా, వాళ్లకు లైఫ్ స్పాన్ మళ్ళీ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ లో తేడా రాదండి. లైఫ్ స్పాన్ లో ఎప్పుడు కూడా మనకి హార్ట్ మసిల్ డ్యామేజ్ కాకపోతే లైఫ్ స్పాన్ లో తేడా రాదు. మనం మెడికేషన్ వాడాల్సి వస్తుంది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. లైఫ్ స్టైల్లో కొంచెం తేడా వస్తుంది, ఎందుకంటే
కొన్ని మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. అవును. ఇప్పుడు ఎక్సర్సైజ్ అందరం చేయాలి, ఉమ్, డయట్ సాల్ట్ తగ్గించాలి, ఆయిల్ తగ్గించాలి, అందరు చేయాలి. Hmm. సో అది హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనం చేయాలి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ స్టెంట్స్ పడిన వాళ్ళకి కానీ మెడికేషన్ ఒకటి యాడ్ అవుతాయి అంతే. ఉమ్, సో దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్ వాళ్ళకి వస్తుంది. హార్ట్ మసిల్ డ్యామేజ్ కాకపోతే జనరలీ లైఫ్ స్పాన్లో చేంజ్ రాదు. ఓకే. ఈ హార్ట్ సపోజ్ నాకు స్టెంట్స్ పడ్డాయి, Hmm. బట్ నాకు మసిల్ డ్యామేజ్ కాలేదు, ఉమ్, అండ్ నేను కూడా కరెక్ట్గా దాని తర్వాత అన్ని పాటిస్తున్నాను, ఉమ్, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఉమ్, లైఫ్ స్పాన్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్. ఓకే. నాకు అటాక్ వచ్చిన తర్వాత నాకు సపోజ్ హార్ట్ మసిల్ డ్యామేజ్ అయింది, ఆటోమేటిక్లీ కొంచెం లైఫ్ స్పాన్ చేంజ్ అవుతుంది, ఓకే. ఇట్లా తగ్గుతుంది. ఈ ఈ మరి స్టంట్స్ కి వేస్తారు బ్లాకేజెస్ కి అని మాకు ఐడియా ఉంది, కానీ ఈ మజిల్ వీక్ అయిపోవడం అంటే దానికి ఏంటి ట్రీట్మెంట్? దానికి చాలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయమ్మా. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ దాట్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ఈదర్ ఇంప్రూవింగ్ హార్ట్ పంపింగ్ ఆర్ అట్లీస్ట్ వర్సన్ కాకుండా ఉంటుంది. ఓకే, ఓకే. బట్ ఆ దాంట్లో కూడా హార్ట్ మసిల్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే మనము ఖచ్చితంగా సాల్ట్ తగ్గించాలి, ఓకే. అండ్ లిక్విడ్ ఇంటేక్ కూడా రెస్ట్రిక్ట్ చేసి ఉంచాలి. ఎందుకంటే మనం ఎంత తాగితే అంత హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో జనరలీ మేము అరౌండ్ 1.5 to 2 liters లోపలే రెస్ట్రిక్ట్ చేస్తాం. అంటే ఈవెన్ వాటర్ ఇంటేక్ అయినా ఏదైనా లిక్విడ్ ఇంటేక్, ఎనీ లిక్విడ్ ఇంటేక్, ఓకే, టీ, కాఫీ, జ్యూసెస్, సూప్, వాట్ ఎవర్, జనరలీ 2 liters లోపల ఉంచుతాం. ఓకే. మరి వాళ్ళ సర్వైవల్ కి చాలా ప్రాబ్లం అవుతుంది కదా సార్? అంటే nothing. ఒక బాడీకి 3 to 4 liters అవసరం లేదు మా. అట్లా ఏం లేదా? అలాంటి వాళ్ళు మనము వేర్ పంపింగ్ ఇస్ వీక్, మనం ఎక్కువ తాగితే వాళ్ళు ఫెయిలియర్ లోకి పోతారు. ఓకే, ఓకే. సో వాళ్ళకి మనకి తగ్గించే ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ కూడా అవుతారు. ఈ స్టంట్స్ అనేది వేయడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎంత టైం పడుతుంది, అండ్ వాళ్ళ రికవరీ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు? అంటే జనరలీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సపోజ్ ఎలెక్టివ్ యాంజియోప్లాస్టీ చేస్తున్నాం, సేమ్ డే మార్నింగ్ అడ్మిట్ చేస్తాము, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టు 1 hour ప్రొసీజర్ అయిపోతుంది, సేమ్ ఈవినింగ్ రూమ్లోకి షిఫ్ట్ చేసేస్తాము, నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం, అంటే 24 hours. దట్స్ ఆల్. సో తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆల్రెడీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలని చెప్పారు, ఎక్సర్సైజ్ మస్ట్ అని చెప్పారు, అండ్ మెడికేషన్ కూడా. మరి వీళ్ళకి ఎలా ఉండాలి? ఆల్రెడీ సేమ్ సర్జరీ అట్లే. అయిపోయి సో ఉంటారు. బేసికలీ వాళ్ళు సేమ్. సో మనం స్టెంట్స్ పెట్టేది బేసికలీ సో దట్ దే కెన్ లివ్ అ నార్మల్ లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ బతకాలని. సో వాళ్ళలో ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. జనరలీ వాళ్ళని 1 week కొంచెం రెస్ట్ తీసుకోమంటాము, బట్ 1 week తర్వాత వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు కూడా సేమ్ డయట్ మెయింటైన్ చేయాలి, అడిషనల్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, జనరలీ ఇనీషియల్ 1 month ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత స్లోగా తగ్గిస్తాం మేము కూడా, ఆపము బట్ తగ్గిస్తాం. ఓకే. సో చిన్న ఏజ్ లో కూడా ఈ స్టంట్స్ పడ్డాయి అనుకోండి, వాళ్ళకు ఎలా ఉంటుంది ఫ్యూచర్? అంటే మళ్ళీ ఇంకా దాంట్లో బ్లాకేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్టంట్స్ ఉంటాయి. వేసిన తర్వాత కూడా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. సపోజ్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే ఉంటాయి. యంగర్ ఏజ్లో అవుతే జనరలీ ఏంటంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెము మళ్ళీ లీనియంట్ అయిపోతారు, అక్కడ ప్రాబ్లం రాకూడదు. మనం ఆ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు, లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఈ ఏదైతే కొవ్వు మన గుండె చుట్టూ ఏర్పడుతుందో ఆ కొవ్వును తగ్గించడానికి ఎల్లిపాయ తింటే మంచిదంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకుంటే మంచిదంటారు, లేకపోతే ఇలా రకరకాలుగా బ్లడ్ థిన్నర్ కోసం ఇలా చేయాలంటారు, మన కిచెన్లోనే ఈ సామాను ఉన్నాయి ఇవి వాడితే మీకు బ్లడ్ థిన్నర్ అవుతుంది, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. నిజంగానే అట్లా మనం ఇంట్లో తీసుకునే ఫుడ్ ద్వారా మనకు కొలెస్ట్రాల్ పేరుకోకుండా గుండె చుట్టూ చేసుకోవచ్చు అంటారా? ఉంటుంది, పాసిబుల్ అండి. బేసికలీ హోమ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అది దానిలో తప్పేం లేదు, అది చేసుకుంటా మనం మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవన్నీ చేసుకుని మెడిసిన్స్ ఆపేస్తారు, అది చేయకూడదు. ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నాం అని చెప్పి 2 పనులు చేయకుండా ఉండము కదా, ప్యారల్గా అది కూడా చేయొచ్చు. సో యూ హ్యావ్ టు డూ బోత్. ఓకే, అది సప్లిమెంట్ చేసుకుంటాయి. మరి ఒకటే చేస్తాం ఇది చేయము అంటే కుదరదు, మనం 2 చేయాల్సి వస్తుంది. దీనిలో ఏం నష్టం లేదు, దానిలో ఏం నష్టం లేదు, కలిపి మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఈ సిటీ యాంజియోగ్రామ్ చేస్తారు కదా, అది ఎలా చేస్తారు ప్రొసీజర్? దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? సిటీ స్కాన్ ఈజ్ లైక్ అన్ ఎక్స్రే. సిటీ స్కాన్ బేసికలీ ఈజ్ అ హై ఎండ్ ఎక్స్రే. ఓకే. సో అది చాలా మందికి ఏం థాట్ ఉంటుందంటే ఏదో ఎంఆర్ఐ లా క్లోజ్ దానిలోకి వెళ్ళాల్సి రావచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ బేసికలీ లైక్ అన్ ఎక్స్రే వేర్ యూ గో ఇన్ టు అ రింగ్ లా ఓపెన్ స్ట్రక్చర్ ఉంటుంది, దానిలో ఒక మాక్సిమం 2 minutes వెళ్ళాల్సి ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు మనకి కాంట్రాస్ట్ ఇస్తాము, నరం నుంచి వెయిన్ లో కాంట్రాస్ట్ ఇస్తాము, సో దట్ ఆ హార్ట్ ఆర్టరీస్ అన్ని దానిలో ఒపాసిఫై అయ్యి మనకి బ్లాకేజెస్ ఉన్నాయా లేవో తెలుస్తాయి. ఓకే. ఈ యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత బ్లడ్ లో రకరకాల చేంజెస్ జరుగుతాయి, ఇది మంచిది కాదు అని ఒక అపోహ ఉంది జనాల్లో, అది వాస్తవం అంటారా? తప్పు, అది తప్పు.
ఏం చేంజెస్ రావండి. యూ విల్ లివ్ అ మోర్ న్యాచురల్ అండ్ సెక్యూర్డ్ లైఫ్. ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో చాలా మందికి ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అంటే సరైన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోవడం వల్ల వస్తూ ఉంటుందంటారా, వాళ్ళ పెయిన్ ఎక్కువగా వస్తుందని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు? అంటే పెయిన్ థ్రెషోల్డ్ ఇప్పుడు నాకు మీకు తేడా ఉంటుంది. అవును. సో ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. కొంతమందికి పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ జనరలీ ఇప్పుడు ఉన్న కొత్త టెక్నాలజీతో చాలా పెయిన్ చాలా తగ్గిపోయింది. అంటే పేషెంట్సే చెప్తున్నారు మేము చాలా ఊహించుకున్నాము ఇట్లా ఉంటుందేమో కానీ చాలా బాగుంది అని. సో ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది. సో ఇట్స్ మచ్ బెటర్ నౌ. ఎస్టర్ ఇయర్స్లో చాలా డిఫికల్ట్ ఉండేది, చాలా కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, చాలా మినిమల్గా కట్ చేస్తున్నారు. హార్డ్లీ 3 inches మామూలుగా ఓపెన్ ఈ మిడ్ చెస్ట్ చేసినా 3.5 inches కన్నా ఎక్కువ కట్ చేయరండి. రైట్ సార్. అసలు జనరల్గా ఈ హార్ట్కి సంబంధించి సర్జరీస్ ఇవన్నీ లేకపోతే బ్లాకేజెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక డిసీజ్ వచ్చిన తర్వాత హార్ట్కు ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు సపోజ్ బీపీ ఉంది, బీపీ వల్ల హార్ట్లో బ్లాకేజెస్ అయ్యే అవకాశం ఉంటుందా? షుగర్ ఉంది, షుగర్ వల్ల హార్ట్లో బ్లాకేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదంటే హార్ట్కే ప్రాబ్లం వల్ల ఈ బీపీ షుగర్ ఇలా ఈ ఆటల వల్ల హార్ట్లో బ్లాకేజెస్ అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ వల్ల, డయాబెటీస్ వల్ల, స్మోకింగ్ వల్ల, ఒబెసిటీ వల్ల, ఈ ఆటల వల్ల బ్లాకేజెస్ వస్తాయి. పాపం గుండె మంచిదే. ఈ ఎక్సర్సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎంత రెగ్యులర్గా చేయాలి? అండ్ చాలామంది నేను హెవీ వెయిట్స్ అవి లిఫ్ట్ చేయలేను, నార్మల్గా వాక్ చేస్తాను, అది సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. నిజమైన అది వాక్ చేసినా చాలా? అంటే జనరలీ వాట్ ఈస్ సెడ్ ఈస్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అ డే, అట్లీస్ట్ 5 times a week చేయాలి. దానికన్నా ఎక్కువ చేయగలిగితే ఇంకా మంచిది. వాకింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్, బట్ మన అన్ని మసిల్స్ స్ట్రెంగ్తన్ కావు దాంతో. ఓకే. ఏజ్ వచ్చే కొద్దీ మనకి స్టెబిలిటీ కావాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి, అండ్ ప్రాపర్ స్టామినా కావాలి. స్టామినా కోసం వాకింగ్ సరిపోతుంది, బట్ మన స్టెబిలిటీకి, మన ఫ్లెక్సిబిలిటీకి వాకింగ్ సరిపోదు. సో బేసిక్ మినిమం యోగా, బేసిక్ లిటిల్ వెయిట్స్, ఈవెన్ 4 kgs, 3 kgs, 5 kgsతో మనం బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆల్ ద మసిల్స్ ఆఫ్ యువర్ బాడీ విల్ బీ స్ట్రాంగ్, విచ్ ఇస్ వాట్ మన ఏజ్ వచ్చే కొద్దీ అదే కావాలి మనకి. మనం స్ట్రైట్గా నడవగలగాలి, మనం వంగగలగాలి, మనం బేసిక్ మన ఓన్ పనులు మనం చేసుకోగలగాలి. దానికోసం బేసిక్ మసిల్ స్ట్రెంథనింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఈ స్టంట్స్ కానీ బైపాస్ కానీ ఎవరిలో చేస్తారు? ఇప్పుడు కొంతమంది 60+ అయిన వాళ్ళలో కూడా హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళల్లో స్టంట్స్ కానీ బైపాస్ చేయాల్సిన అవసరం పడుతుంటుంది, కానీ ఏజ్ రీత్యా చేయడం కుదరదు అని చెప్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా, లేకపోతే ఎప్పటి వరకైనా సర్జరీ చేయించుకోవచ్చు? అంటే జనరలీ ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. ఇప్పుడు ఈవెన్ 80-85 year oldsలో కూడా మేము సర్జరీస్ చేస్తున్నాం. ఇదివరకు 70 దాటిందంటే చాలా స్ట్రెస్, చాలా ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు చాలా రిస్క్ ఎక్కువ అయిందని చెప్పేవాళ్ళు. ఆ టెక్నాలజీలో ఆ టైంలో అది కరెక్టే, బట్ నౌ విత్ ఇప్పుడున్న టెక్నాలజీకి 80-85 year oldsలో కూడా చాలా సేఫ్గా సర్జరీస్ చేస్తున్నాం, చాలా సేఫ్గా స్టెంట్స్ పెడుతున్నాము. సో అది చాలా చేంజ్ అయింది, టెక్నాలజీతో చేంజ్ అయింది. ఓకే. సో ఎవరైతే ఏజ్ ఎక్కువగా అయిపోయారో వాళ్ళు తట్టుకోలేరు, బాడీ యాక్సెప్ట్ చేయదు అనేది అయితే వాస్తవం. దానిలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది చాలా సన్నగా ఉంటారు, 65 year old ఉన్నా చాలా సన్నగా ఉండి మసిల్ ఉండకుండా చాలా వేరే రకాల ప్రాబ్లమ్స్ ఉండి కూడా చాలా అవుతారు. కొంతమంది ఈవెన్ 85 year oldలో చాలా స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉంటారు. సో అవన్నీ కూడా చాలా థింగ్స్ ఉంటాయి, విచ్ డిసిషన్ దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటి? Intravascular ultrasound is a latest technology. It's like a camera that we put in the heart artery అండి. చిన్న కెమెరా హార్ట్ ఆర్టరీ లోపల పెడతాం అనమాట. దాంతో హార్ట్ లోపల కొలెస్ట్రాల్ ఉందా, కాల్షియం ఉందా, స్టెంట్ పెట్టిన తర్వాత స్టెంట్ చక్కగా ఎక్స్పాండ్ అయిందా లేదా, అది ఇట్స్ అ వెరీ హై అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. సో దాంతో ఆర్టరీని మనం స్టెంట్ పెట్టే ముందు, అది పెట్టేటప్పుడు మనకి ఏమేం వస్తువులు కావాలి, చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అన్నీ తెలుస్తాయి అనమాట. సో ఐవస్ అని ఉంటుంది, ఓసిటీ అని ఇంకోటి ఉంటుంది, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అని అంటాం. సో దాంతో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ దానిలో టెక్నాలజీ వేరే. దానిలో కాంట్రాస్ట్ వాడాల్సి ఉంటుంది. ఐవస్ లో అల్ట్రాసౌండ్ గైడెడ్, ఇది ఆప్టికల్ కోహరెన్స్ అనమాట. సో జస్ట్ లైట్ ఫ్రాక్షనేషన్ తో చూస్తాం. ఓకే. ఒకసారి స్టంట్ వేసిన తర్వాత ఆ స్టంట్ ఎన్ని ఇయర్స్ వరకు పనిచేస్తుంది, లేదా మళ్ళీ ఒకసారి స్టంట్ తీయించి వేయించుకోవాల్సిన అవసరం పడుతుందా? సో బేసికలీ స్టెంట్ ఫస్ట్ 1 to 2 years లో 2 to 3% రీనారోయింగ్ ఛాన్సెస్ ఉంటాయండి. అది మన బాడీది రియాక్షన్ టువర్డ్స్ ఫారెన్ బాడీ. ఓకే. అంటే ఆల్మోస్ట్ 97 to 98% ఏం ప్రాబ్లం రాదు. ఫస్ట్ 2-3 yearsలో రీనారో అవ్వకపోతే జనరల్లీ రీనారో కాదు.
ఎందుకంటే మన ఇంటర్నల్ లైనింగ్ బాడీ ఫామ్ చేస్తుంది స్టెంట్ మీద, మ్మ్. దాన్ని ఇంటర్నలైజ్ చేస్తుంది. మ్మ్. దాని తర్వాత జనరలీ దాని మీద కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం రేర్. ఓకే. అండ్ పీపుల్ సపోజ్ సంబడి షుగర్ కంట్రోల్ చేసుకోలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, స్మోకింగ్ కంటిన్యూ చేశారు, మెడిసిన్స్ టైంకి వేసుకోలేదు, అది ఎప్పుడైనా నేరో అవుతుంది. మ్మ్. ఎందుకంటే దట్ ఈజ్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అవును. జనరలీ అందరు బాగా చూసుకుంటే రేర్ ఉంటుంది. మ్మ్. సో అంత Rare ప్రాబ్లమ్స్ అయితే రావు. Yeah. లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే కంపల్సరీ అంటారు. ఈ చాలా మందిలో స్ట్రెస్, యాంగ్జైటీ, లేకపోతే ఆందోళన, వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా హార్ట్కి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ ఉంటారు కదా, Correct. వాళ్ళలో ఏం జరుగుతుంది అసలు? అంటే జనరలీ స్ట్రెస్ వల్ల బాడీలో అడ్రినల్ గ్లాండ్ నుంచి అడ్రినల్ చాలా ఎక్కువ సెక్రీట్ అవుతుంది. ఓకే. అది సెక్రీట్ అయ్యే కొద్దీ బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా వస్తుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్లీ బ్లడ్ ప్రెషర్కి వచ్చే కొద్దీ మనకి అన్ని సేమ్ ఇష్యూస్ మళ్ళీ వస్తాయి. స్లీప్ చక్కగా ఉండదు, యాంగ్జైటీ ఉండే కొద్దీ స్లీప్ చక్కగా ఉండదు, ఆటోమేటిక్లీ అవన్నీ కూడా దానిలోకి ట్రాన్స్లేట్ చేస్తాయి. ఓకే. హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి పక్షవాతం వస్తుంది అని ఒక సైడ్ చేతు కాలు ఇట్లా మూతి కూడా వంకర పోవడం జరుగుతుంది కదా, వాళ్ళల్లో ఏం జరుగుతుంది మరి? సేమ్ థింగ్ అండి. ఇక్కడ హార్ట్లో ఎట్లా బ్లాకేజెస్ వస్తుందో బ్రెయిన్లో బ్లాకేజెస్ వస్తాయి. ఆ ఓకే. బ్రెయిన్లో బ్లాకేజ్ వచ్చే కొద్దీ సర్క్యులేషన్ తగ్గిపోయి ఎక్కడ సర్క్యులేషన్ తగ్గిందో ఆ బ్రెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుందో ఆ పార్ట్ పోతుంది. మ్మ్. కొంతమందికి స్పీచ్ పోతుంది, కొంతమందికి చూపు పోతుంది, కొంతమందికి అప్పర్ లిమ్ లోవర్ లిమ్ పక్షవాతం వస్తుంది. మ్మ్. ఇప్పుడు మనకి హార్ట్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే పెయిన్, హ్యాండ్కి వచ్చే పెయిన్, ఇది హార్ట్కి సంబంధించిందా బ్రెయిన్కా? హార్ట్ సంబంధించింది. హార్ట్ జనరలీ ఇస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్. అవును. సో జనరలీ పెయిన్ విల్ బి ఇన్ ద సెంటర్ మ్మ్. అండ్ ఇట్ విల్ రేడియేట్ బికాస్ ఈ నర్వ్ ఇస్ ద సేమ్ నర్వ్ యాజ్ వాట్ ఈస్ సప్లైడ్ టు ద హార్ట్. అవును. సో అందుకే మనకి హ్యాండ్ లోపల పార్ట్ లో పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ క్లాసికల్లీ కాల్డ్ యాంజైనా. సో అట్లా పెయిన్ వచ్చినా ఇమీడియట్ గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఇది కూడా వేరే పెయిన్ దట్ అని? ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఫస్ట్ వీ షుడ్ విజిట్ అ డాక్టర్, గెట్ అన్ ఈసీజీ డన్, లెట్ ద డాక్టర్ ఎగ్జామిన్, లెట్ హిమ్ గివ్ ద ప్రాపర్ మెడికేషన్. అలాంటి పెయిన్ వస్తే ఇంట్లో మనము డిస్పర్సబుల్ ఆస్పిరిన్ అని ఉంటుంది, అది ఇంట్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అవసరం ఉంటే అది ఒకటి తీసుకొని వెళ్ళినా నష్టం లేదు. ప్రాబ్లం. ఈ హార్ట్కి సంబంధించి ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ వచ్చింది అనుకోండి, Yeah. ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ వేసుకునేదాకా మనం హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మనం ఆపుతుందా? ఆపుతుంది చాలా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఒక డిస్పర్సబుల్ ఆస్పిరిన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రిజాల్వింగ్ సమ్ ఆఫ్ ద క్లాట్ ఆల్సో. ఓకే. ఓకే. ఈ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే ఏంటి? ఎఫ్ఎఫ్ఆర్ అగైన్ ఇట్స్ అ న్యూ టెక్నాలజీ అండి. అదొక డాప్లర్ ఉంటుంది వైర్ మీద, 0.014 ఇంచ్ వైర్, అది సన్న వైర్ ఉంటుంది. దాన్ని మేము హార్ట్ ఆర్టరీ లోపలికి వెళ్తాం. ఓకే. హార్ట్ ఆర్టరీ లోపలికి వెళ్ళి ఆ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ మనకు తెలుస్తుంది దాంతో. ఎంత పర్సెంటేజ్? సో దాన్ని స్టెంట్ చేయాలా వద్దా, అది ఏమైనా పేషెంట్ బైపాస్ పంపించాలా వద్దా, దాంతో మనకు తెలుస్తుంది. అందరిలో అవసరం లేదు, బార్డర్ లైన్ ఉన్నాయి, మనకి కూడా డౌట్ ఉంది ఇది టైట్ ఉందా లేదా, వాళ్ళలో చేస్తాం. ఓకే. సో ఈ రొటాబ్లేషన్ కూడా అదే మేడం. ఒక బర్ర్ లాగా ఉంటుంది, దాని మీద డైమండ్స్ ఉంటాయి. ఓకే. అది ఆల్మోస్ట్ 1,80,000 రెవల్యూషన్స్ పర్ సెకండ్ లో టర్న్ అవుతుంది. మనకి ఎక్కడో కాల్షియం చాలా ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని చిప్ చేస్తుంది. సో అది చిప్ చేసిన తర్వాత బలూన్తో మేము కనెక్ట్ చేస్తాం. అదొక టెక్నాలజీ వేర్ మనం స్టెంట్ పెట్టే ముందు కాల్షియం ఉంటే దాన్ని ఆర్టరీని ఫస్ట్ దాంతో క్లీన్ చేసి ఆ కాల్షియం మొత్తం చిప్ చేసిన తర్వాత చేస్తాం. ఓకే. మీరు ఇంత ముందు నుంచి కూడా కాల్షియం అని వాడుతున్నారు అండ్ కొలెస్ట్రాల్ అని వాడుతున్నారు, రెండు డిపాజిట్ అవుతాయా? అవును. సో కొలెస్ట్రాల్ ఫస్ట్ డిపాజిట్ అవుతుంది. కొలెస్ట్రాల్ లో ఆక్సిడైజ్ అవుతే ఆ ఆక్సిడైజ్ మీద కాల్షియం డిపాజిట్ అవుతుంది, దాన్ని మెటాస్టాటిక్ కాల్షియం అంటాం. ఓకే. సో అది కాల్షియం దాని మీద డిపాజిట్. మనం కాల్షియం తింటే, టాబ్లెట్స్ తింటే అది పోయి ఆడ డిపాజిట్ అవ్వదు. ఓకే. ఇట్ ఈస్ అయనైజ్ కాల్షియం దట్ గోస్ అండ్ గెట్స్ డిపాజిటెడ్. ఓకే. ఓకే. సో మరి ఫుడ్కి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? 0 Swiggy, 0 Zomato, home food, lot of green leafy vegetables, lot of fruits, natural foods, simple homemade dal, chawal, sabzi, roti. మీ ఎక్సర్సైజ్ లో ఏమేమి ఇంపార్టెంట్? 3 days cardio, 30-40 minutes of cardio, 3 days strength training, 1 day rest. ఓకే.
రెస్ట్ కూడా ఇంపార్టెంట్. వన్ డే మన బాడీ రికవర్ అవ్వాలి కదండి, లేదంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అసలు. అండ్ గుండెకి ఆక్సిజన్ కూడా పంప్ చేస్తూ ఉంటుంది బ్లడ్ త్రూ అని చెప్తున్నారు. కాబట్టి ఈ మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడతాయి అంటారు. ఎస్, మెడిటేషన్, ఇఫ్ యూ కెన్ డూ మెడిటేషన్ అట్లీస్ట్ 10 minutes ఇన్ అ డే, విచ్ మన అందరికి దగ్గర 10 minutes ఉంటాయి. మన బాడీని చాలా కామ్ డౌన్ చేస్తుంది, బ్రెయిన్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు చాలా మంది, కీటో డైట్ చేస్తున్నారు. అంటే ఎక్కడైనా ఎక్సెస్గా ఫ్యాట్ ఉంటే దీనివల్ల వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఇలా చేయడం వల్ల ఇన్ కేస్ హార్ట్ కూడా ఏదైనా మనకి ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయితే ఇలాంటివి చేయడం వల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందా? దానికి సంబంధం లేదు. వెయిట్ రిడక్షన్ అవుతుంది, బట్ అది సస్టైనబుల్ కాదు. మనం కీటో డైట్ ఎన్ని సంవత్సరాలు తినగలుగుతాం? తినలేము. వన్ డే మీల్ మనం ఎన్ని సంవత్సరాలు తినగలుగుతాము? సో మనం మన డైలీ రొటీన్లో మనం కొంచెం పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ తగ్గించేసుకొని మన రెగ్యులర్ యాక్టివిటీ చేస్తూ ఉంటే సరిపోతుంది. మనం లాంగ్ టర్మ్లో ఏం చేయగలుగుతామో అది పాటిస్తే బెటర్. ఈ రకరకాల మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఫీవర్కి వచ్చిన మెడిసిన్, లేకపోతే హెడ్ఏక్ వచ్చిన మెడిసిన్ తీసుకుంటారు. లేకపోతే ముందుగానే ఏమీ అవ్వకూడదు హార్ట్కి అని చెప్పి కూడా కొంతమంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమీ లేకుండా కూడా తీసుకుంటూ ఉంటారు. అది చాలా డేంజరస్ అండి, వాళ్ళు చేయకూడదు. మెడిసిన్స్ అవసరం ఉన్నప్పుడు వాడితే చాలా బెనిఫిషియల్, అవసరం లేకుండా మెడిసిన్స్ వాడితే ఇట్ కుడ్ బి టాక్సిక్ టు ద బాడీ ఆల్సో. అవసరం ఉంటే వాడాలి కానీ, అండ్ దట్ టు కరెక్ట్ క్వాలిఫైడ్ పర్సన్తో తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని చేస్తే బెటర్. ఓకే. చాలా మంది ఫస్ట్లోనే మీరు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, మేము సరైన గైడెన్స్ ఇస్తూ ఉంటామో అవి పాటించకపోవడం వల్ల ఎంత త్వరగా జబ్బు రావాలో, ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలో వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి. జనరల్గా మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? అంటే మీరు చెప్పిన తర్వాత కూడా మిస్టేక్స్ చేయడం వల్ల అది త్వరగా ట్రిగర్ అవుతుంది కదా. ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే జబ్బు మనకు రాదు, పక్కన వాడికి వస్తుంది అని అనుకుంటాం. అవును, నాకేం రాదు అనుకుంటాం. మనకు ఎందుకు రావాలి మనకేం అనుకుంటాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనం కూడా మనిషే, మనకు కూడా ఇబ్బంది రావచ్చు అని అనుకుంటే మనం పాటిస్తాం. అయిన తర్వాత కూడా మనం పాటించకపోతే మూర్ఖత్వం. డాక్టర్ని విజిట్ అవ్వడం అండ్ ఇయర్లీ వన్స్ చెకప్, బాడీ చెకప్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెనిఫిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. మనము దాన్ని యాక్చువల్లీ మెజర్ కూడా చేయలేమంత ఇంపార్టెంట్ అది. ఎందుకంటే హెల్త్ ఉంటే మనము పైసలు సంపాదించుకోవచ్చు, ఫ్యామిలీ చూసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. హెల్త్ లేదనుకోండి ఏది చేయలేరు, ఎంత పైసలు ఉన్నా. అవును. ఈ హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే అలోపతి డాక్టర్స్ ఇఫ్ మీరు వచ్చేసి ఇలా స్టంట్ వేయించుకోవాలి, లేకపోతే పలానా సర్జరీ చేయించుకోవాలి అని చెప్తే ఆ సర్జరీకి భయపడి కూడా ఆల్టర్నేట్స్ చూస్తూ ఉంటారు. సో అలా డిలే చేయడం వల్ల ఎంత సివియర్గా మారే అవకాశం ఉంటుంది? మేము చాలా చూసాం ఇది. అది కీలేషన్ థెరపీ అని, అవన్నీ దే ఆర్ నాట్ సైంటిఫిక్ అండి. దానికి ఏం స్టడీస్ లేవు, ప్రూవన్ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు ఈ స్టెంట్స్ కానీ, బైపాస్ కానీ, అలోపతిలో ఉన్న మెడిసిన్స్ కానీ చాలా మంది మీద ట్రయల్స్ చేసి దాని మీద స్టడీస్ అయిన తర్వాతనే అది ఉపయోగంలో పెడతాం. సో దానికోసమని దాని బెనిఫిట్స్ ఉంటాయి. ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ అ సైంటిఫిక్ బేసిస్. సైంటిఫిక్ బేసిస్ ఉంటే మీకే బెనిఫిట్ అవుతుంది, లేదంటే మీకే హామ్ అవుతుంది. ఓకే సార్. అసలు గుండెకి సంబంధించి బ్లాకేజెస్ రాకుండా ఎలా చూసుకోవాలి, అండ్ వచ్చిన తర్వాత మీరు చెప్పే మాటలు వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి, ఫైనల్గా ఏం చెప్తారు ప్రేక్షకులకి? ఫైనల్గా బేసికలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, స్లీప్ ఆన్ టైం, గెటప్ ఆన్ టైం, ఎక్సర్సైజ్ టైంకి చేసుకోండి, మోడరేట్గా తినండి, ఎంత న్యాచురల్గా తినగలితే అంత న్యాచురల్గా తినండి, అండ్ కొంచెం మెడిటేషన్ చేసుకోండి. సో దట్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ లిటిల్ లెస్. అల్ప సంతోషిగా ఉంటే బెటర్. ఓకే సార్. గుండె బ్లాకేజెస్కి సంబంధించి నిజంగా ఇంత సివియర్గా అయ్యే అవకాశం ఉంటుందా? నాకు రాదు, వేరే వాళ్ళకి వస్తుంది, వచ్చినా పర్వాలేదు, ఒక 2 years తర్వాత మెడిసిన్ వాడచ్చు, ఇలా అనుకునే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ముందుగానే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, సో బ్లాకేజెస్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుంది, అవేర్నెస్ వచ్చే విధంగా చాలా మంచి విషయాలు మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.